Next contestant is going to be Ridhi. Hi Ridhi. Hi sir. How are you? I'm fine sir. ఏ పాట పాడబోతున్నావు రిధి? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట దిగు దిగు నాగా. చిత్రం వరుడు కావలను. పాడిన వారు శ్రేయా ఘోషల్ గారు, తేజస్విని గారు, యామిని గారు మరియు అదితి గారు. సంగీతం తమన్ గారు, రచన అనంత్ శ్రీరామ్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. దిగు 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 నాగ్, దిగు 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 నాగ్, దిగు 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 దిగు. దిగు 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 నాగా, నాగో నా దివ్య సుందర నాగో నాగా. దిగు 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 నాగా, నాగో నా దివ్య సుందర నాగో నాగా. నాకేటి సాల కాడ నాకేటి పనిరో, నా పగడ్డి సేల కాడ నాకేటి పనిరో. నాకేటి సాల కాడ నాకేటి పనిరో, నా పగడ్డి సేల కాడ నాకేటి పనిరో. సందాల సంత కాడ నాకేటి పనిరో, సాకిరేవతకు కాడ నాకేటి పనిరో. ఇరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలగబెట్టి నా నీ అవ్వారం సాలు రో. కొంపాకొచ్చి బోరోయ్ కొడనగ కొంప ముంచుతాందో ఇటువగా. కొంపాకొచ్చి బోరోయ్ కొడనగ కొంప ముంచుతాందో ఇడునగ. సెంపాగిల్లి బోరోయ్ సటినగ సొంపుతాంది పోయిటే పడగల. దిగు 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 నాగా, నాగో నా దివ్య సుందర నాగో నాగా. దిగు 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 నాగా, నాగో నా దివ్య సుందర నాగో నాగా. ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీదికి ఎత్తుకుంటాం. గొడుగుతోటి పొయ్యేదాన్ని గుడిసెదాకా తెచ్చుకుంటాం. ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీదికి ఎత్తుకుంటా. గొడుగుతోటి పొయ్యేదాన్ని గుడిసెదాకా తెచ్చుకుంటా. అలకాత్తోని ఇల్లు అలికిత్తేనే గాని దిక్కు చూడా. పైసాకి పనికి రాని కానీ కలిసి రాని కన్నె మోజు తీర్చలేని సున్నాలు సాలు రో. కొంపాకొచ్చి పోరోయ్ కొడనగ కొంప ముంచుతాందో ఇడునగ. సంపాదించి రారోయ్ గట్టునగ కంపేడాసనాలో రప్పమెగా. దిగు 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 నాగా, నాగో నా దివ్య సుందర నాగో నాగా. దిగు 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 నాగా, నాగో నా దివ్య సుందర నాగో నాగా. ఓ నాగా, ఓ నాగా, ఓ నాగా. Over to the judges. రిధి, ఎస్ సార్. పల్లవిలో తన్నా నన్న తన్నా నన్న తన్నా అది ఉంది చూసావా? 4 ఉన్నాయి, 4 పంక్తులు. అవి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అక్కడ నాకు బాగా నచ్చింది. తర్వాత చరణం కానివ్వు, పల్లవి కానివ్వు, దాంట్లో దమ్ము లేదు. ఎస్ సార్. ఇంకా హుషారు ఉండాలి. అంటే ఆ పాటకు న్యాయం చేయాలంటే దమ్ముతోటి హుషారుతోటి ఇంకొంచెం పెట్టాలి శక్తి. సరేనా? ఆ 4 వాక్యాలు మాత్రం బాగా నచ్చాయి. మిగతా అన్ని చోట్ల సవరణలు జరపాలి. ఓకే సార్. రిధి, ఎస్ సార్. మన వాయిస్ ఎలా ఉందని మనం స్టడీ చేయాలి. యూఆర్ టూ యంగ్ టు డూ దట్, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రియలైజ్. సో వాట్ యూ షుడ్ డూ ఇస్, రకరకాల పాటలు ఊరికే ఇంట్లో కాంపిటీషన్ కోసం కాదు, ఊరికే ఇంట్లో రకరకాల పాటలు ఊరికే just keep singing. Yes, ask sir. your friends which one do you like, ask your parents. ఇలా వేరే వేరే స్టైల్స్ లో నేను పాడాను, మీకు ఎలాంటి పాట నచ్చింది, నా గొంతుకి ఏ పాట సూట్ అయింది అని టేక్ వన్ స్మాల్ లిటిల్ రియాక్షన్ ఫ్రమ్ యువర్ పీపుల్. ఒకటే ఉంటే మనకు నచ్చిన పాట ఒకటైతే కాంపిటీషన్స్ లో ప్రేక్షకులకు జడ్జెస్ కు అందరికీ నచ్చేలాగా మనం పాడాలి. సో you have to pick and choose songs that really enhances the beauty of your voice. Yes sir. ఈ పాట కూడా నువ్వు మంచి ట్రై చేసావు, కానీ చంద్రబోస్ గారు చెప్పినట్టు నీడ్స్ దట్ పవర్.
అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాకు ఏమన్నా చెప్పడానికి భయం వేస్తుంది. అంటే లెట్ మీ బి ఫ్రాంక్ విత్ యూ, ఇది ఏ రకమైన సెలబ్రేషనో నాకు అర్థం కాల. కాలేజ్ ఫెస్ట్ కి కాలేజ్ ఫెస్ట్ అయినా కూడా ఈ సాహిత్యం ఇది చూస్తుంటే నాకు అసలు దీనిలో ఏ సెలబ్రేషన్ నేను వెతుక్కోవాలో నాకు అర్థం కాలే. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఆనెస్ట్లీ సాంగ్ సెలెక్షన్ కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ లైక్ అ షాక్ టు మీ. అంటే ఎవరిని ఇక్కడ గత రౌండ్ లో కూడా, అంటే గత ఎపిసోడ్ లో కూడా ఒక 2-3 పాటలు మనకు తెలియలేదు. బట్ ఇదేంటంటే మరి అసలు అవి కూడా తెలిసినాయి. అలాగే ఏంటి సెలబ్రేషన్ అని తెలియకుండా కాలేజ్ లో ఇలాంటి పాటలు పాడుకుంటున్నారు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సినిమాలో అది తీస్తున్నారు, అది మనకు తెలియదు, అది సినిమాలో సంబంధించినంత వరకు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటీషన్ అన్న కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, బట్ ఐ లవ్ యువర్ వాయిస్. అగైన్ టెలింగ్ యూ, ఐ లవ్ యువర్ వాయిస్. ఇందాక తను పాడింది కదా సహస్ర తెలుసా నీకు లాస్ట్ సీజన్ విన్నర్ పేరేంటో? ఆ సహస్ర ఎలాగైతే ఒక యూనిక్నెస్ ఉంది వాయిస్ లో, నీ వాయిస్ కంటూ నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నీ ఐడెంటిటీ నీకుంది. నువ్వు ఎవరిని ఇమిటేట్ చేయట్లేదు. ఇంకోళ్ళు ఇమిటేట్ చేసేలాగా పాడే స్థాయికి నువ్వు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్ టు మంచి సాంగ్ సెలెక్షన్ తో. వెరీ గుడ్ అటెంప్ట్. ఆల్ ద బెస్ట్. విల్ సీ వాట్ హ్యాపెన్స్. గుడ్ లక్. పేట్రియాటిక్ సాంగ్స్ తో మీ ముందుకు రానున్నారు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఈ సాంగ్ కావాల్సిన ఆ పవర్ నువ్వు ఇచ్చింది మటుకు ఎక్స్ట్రాడినరీ. సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచలం. సేతు అంటే వంతెన. ఎక్కడుంది? రామేశ్వరం దగ్గర ఉంది వంతెన. అంటే కింది నుండి పై వరకు మొత్తం సస్యశ్యామలంగా ఉన్న జీవధాత్రికి జేజేలు. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. సంపదలతో సంపులొలికే భారతీ జయ హో. చాలా సునాయాసంగా అవలీలగా నీ గొంతు చక్కగా వయ్యారాలు పోతుంది అలాగా. I love India, I love India. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया. Sarthak, you presented it very well. कल आने वालों को दे तेरे कदमों के निशान. మన దేశం గురించి ఏమైనా చెప్పగలవు? ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కానీ మాకు రాలేదు. तुम रुक नहीं सकते, थम नहीं सकते, चलते रहो चलते रहो चलते रहो. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగ ఫలం, నేడే నవోదయం. నీకు ఎవరు చెప్పించారు ఇవన్నీ ఈ విషయాలు? అంటే కొన్ని టెక్నిక్స్ నాన్న చెప్తూ ఉంటారు. మా నాన్న కూడా నాకు ఎన్నో టెక్నిక్స్ చెప్పారు, ఏది రాలేదు నాకు. సాధించిన దానికి సంతృప్తిని పొంది, అదే విజయం అనుకుంటే పొరపాటోయి. చాలా అద్భుతంగా పాడావు. అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చావు. ఆగకోయి భారతీయుడా, అందాల బంధం ఉంది నీలదో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. What a performance. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, ఎన్ని భేదాలున్నా అని పాడావు చూడు, ప్రతిసారి అద్భుతంగా ఉంది. దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ. చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదు, రాజధానుల రాజభవనం రాసలీలలు కాదు కాదు. ఈ పాట ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడగలరు, ఒక వాగ్దేవి పాడగలరు. దేశమంటే క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ రియాలిటీ షో ఇలాంటి ఒక మొమెంట్, పవర్ఫుల్ మొమెంట్ నేను ఫస్ట్ టైం విట్నెస్ చేస్తున్నాను.